మొన్న తెచ్చిన పుచ్చకాయతో జ్యూస్ అయితే చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలా లోకల్ బై షార్ట్స్. మొన్న తెచ్చిన పుచ్చకాయలో సగం దెబ్బ అయితే మిగిలింది. ఆ సగం దెబ్బతో జ్యూస్ అయితే చేశాను. ముందుగా పుచ్చకాయలో ఉన్న గుజ్జంతా తీసి ఒక దబర్లో అయితే వేసాను. ఇంకా వేరే దబర్ తీసుకుని 2 టెంకాయలు తీసుకుని ఆ దబర్లో టెంకాయ నీళ్ళు అయితే పోయేసాను. ఆ పుచ్చకాయలో ఉన్న గుజ్జు మొత్తం ఇంకో దబరికి వేసుకుని వెంటనే చాకు తీసుకుని 4 సైడ్లు బాగా నలిగేదాకా చాకుతో కోసుకుని వెంటనే ఒక గిన్నె తీసుకుని గిన్నెతో కూడా నలుపుకుని వెంటనే ఇంకో ముద్దకం తీసుకుని ఆ ముద్దకం అయితే మెత్తగా నలిపేసుకున్నాను. మా అన్న అయితే అందులో వచ్చిన పిప్పు మొత్తం బయట పారేసి అందులో వచ్చిన రసాన్ని మాత్రం ఇందాక రౌండ్ గా కట్ చేసుకున్న పుచ్చకాయలు అయితే పోయేసాడు. ఇంకా నేనైతే అందులో ఐస్ గడ్డలు కూడా వేసాను. అలా ఐస్ గడ్డలు వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టుకుని అందులో నేనైతే చక్కెర కూడా వేసాను. చక్కెర వేసిన తర్వాత నీట్ గా కలిపెట్టేసుకుంటే మన పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. మేము చేసిన పుచ్చకాయ జ్యూస్ మా పిల్ల బ్యాచ్ కి ఇస్తే ఒకరో తాగి టేస్ట్ అయితే కతక్కునుందని చెప్పారు. ఇంకా మనమైతే ఆగలేక నేను కూడా ఒక గ్లాస్ పెట్టేసుకుని మా అన్నడికి ఒక గ్లాస్ లో పోసుకుని నేను కూడా తాగడం అయితే మొదలు పెట్టేశాను. ఇంకా పుచ్చకాయ జ్యూస్ అలా తాగుతుంటే టేస్ట్ మటు కతక్కునుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ తాగుంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫ్రెండ్స్ అందరూ మా జ్యూస్ ని మళ్ళీ పోసుకుని అయితే తాగేసాము. జ్యూస్ అయితే అదిరిపింది, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.